హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, హిప్నటైజ్ అనేటప్పటికి మనకు సినిమాలలో చూపించినట్టు ఇన్ఫ్యాక్ట్ 7 సెన్స్ మూవీలో ఇలా ఇలా అలా ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తే చేసేది అని మనం అనుకుంటాం. కానీ హిప్నటైజ్ అంటే అలా కానే కాదు. మనలో ఉన్న భయాలను మొత్తం పక్కన పెట్టేసి ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తూ మన మైండ్ సెట్ని కంప్లీట్గా మార్చేదే ఈ హిప్నటైజ్ అనమాట. ఈ హిప్నటైజ్ గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి, మనలో ఉన్న మెయిన్ అపోహల్ని తీసి పక్కన పెట్టడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హిప్నో థెరపిస్ట్ అయిన ఎంఎల్ రాజు గారు. మరి ఆయనతో మాట్లాడదాం, మరి ఇంకా బోల్డ్ అయిన విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. ఎంఎల్ రాజు గారు, హిప్నోథెరపిస్ట్. అసలు హిప్నోథెరపీ అంటే ఏంటి సార్? అసలు చాలా వరకు ప్రపంచంలో బయట ఉన్న పీపుల్స్లో ఉన్నది ఏంటి అంటే, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను కాన్షియస్గా మాట్లాడుతున్నాను, బీటా వేవ్స్లో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని మీరు పొద్దున్నే లేచినప్పుడు కొన్ని కళలు వస్తూ ఉంటాయి కదా, ఈ కళలో ఏమవుతుంది, మీరు ఏదో సాధించినట్టు లేకపోతే చేసినట్టు, అంటే అది ఫుల్లీ ఫోకస్డ్ స్టేట్. టీటా ఆల్ఫా వేవ్స్లో ఆల్ఫా టీటా, ఆల్ఫా ఫస్ట్ వస్తుంది, తర్వాత టీటా వస్తుంది. ఈ ఆల్ఫా వేవ్స్లో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి, అంటే మీ ఫుల్లీ ఫోకస్ స్టేట్లోకి తీసుకొని వెళ్ళి మీరు కావాల్సిన దానిపైన కాన్సన్ట్రేషన్ వచ్చేటట్టు చేయడమే హిప్నోథెరపీ. ఓకే. అంటే సార్, ఈ హిప్నోథెరపీ అంటే సామాన్య ప్రజలకి, మాలాంటి వాళ్ళకి ఏం తెలుసు అంటే సినిమాలలో చూపించే 7 సెన్స్ అండ్ ఇంకా చెప్పాలంటే కార్తికేయ మూవీలోనో ఈ కైండ్ ఆఫ్ మూవీస్లో మనం చూసే ఆ కైండ్ ఆఫ్, అంటే మనం చెప్పినట్టు ఎదటి పర్సెంట్ వినేదే హిప్నోథెరపీ అంటుంటారు. మనం ఏం చెప్తే అది ఆ పర్సన్ చేసేస్తూ ఉంటాడు. ఇదే నిజంగా జరుగుతుందా? అది కొంతవరకు దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అది నిజం కాదు. కానీ ఇప్పుడు నేను లైవ్గా హిప్నోథెరపీ చేసి ఇక్కడ ఉన్న పర్సన్స్ అందరినీ కూడా నేను హిప్నోథెరపీ చేస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళు నా ఆధీనంలోకి వస్తారు. నా ఆధీనంలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి కావాల్సినట్టుగా మలిసే అధికారం నాకు ఉంటుంది. కానీ మీ పర్మిషన్ లేకుండా, ఇప్పుడు నేను ప్రస్తుతం మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళాను, ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళిపోయి రోడ్డుపైకి వెళ్ళిపోతున్నారు అని కార్తికేయ సినిమాలోనో లేదా డిఫరెంట్ ఫిలిమ్స్లో చూపెట్టారు. అది పాసిబిలిటీ కాదు. ఎందుకు అంటే, మీరు బయటికి వెళ్ళిపోవాలంటే మీ పర్మిషన్ కావాలి కదా. మీ పర్మిషన్ లేకపోతే జరగదు, 100% జరగదు. మీ పర్మిషన్ ఉండి, ఇప్పుడు నేను హిప్నోథెరపిస్ట్ అండి, నా ముందుకు వచ్చి కూర్చొని మీ మైండ్లో ఆలోచన ఏముంది అంటే, ఈయన ఏం చేస్తాడు చూద్దాం, కూర్చొని ఏముంది అని చూశారనుకోండి, నేనేం చేయలేదు. ఓకే, ఎవరైనా ఏం చేయలేదు. ఎంత పెద్ద హిప్నోథెరపిస్ట్ అయినా కూడా ఏం చేయలేడు. మీ పర్మిషన్ ఇచ్చి మా ముందుకు వచ్చి కూర్చొని, ఎస్ సార్ నేను మారాలనుకుంటున్నా, 100% నా థాట్ ప్రాసెస్ని మార్చాలనే ఆలోచన నాలో జనరేట్ అయింది అని మీరు వచ్చి నా ముందు కూర్చున్నారనుకోండి, నేను మిమ్మల్ని అది కూడా పాజిటివ్ వేలోనే చేంజ్ తీసుకొని రావచ్చు. అంటే సబ్కాన్షియస్గా ఆటోమేటిక్గా చేస్తున్నట్టు ఉంటుందా, లేకపోతే ఎలా? అది మీ ఆలోచన. ఇప్పుడు ప్రస్తుతం మీరు కార్ ఎక్కారండి, కార్ ఎక్కినప్పుడు ఇమ్మీడియట్గా మీరు కార్ నడుపుతారా? ప్రతిరోజు ఏది ఎలా నడపాలని నేర్చుకొని నడుపుతారా? లేదా ఆటోమేటిక్గా నడిపేస్తాం. ఎస్. ఇప్పుడు నడపాలి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మీ థాట్స్ అన్నీ జనరేట్ అయినాయి. మీరు ఒక సినిమా చూస్తున్నారు, రైట్? మీ సినిమా చూసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం సినిమా పైన ఉంటుంది. ఎవరు వచ్చి ఏదైనా కదిపినా కూడా చెప్పు అనేటట్టుగా మన బాడీ మూమెంట్స్ ఉంటాయి. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేస్తుంది? ఆన్ స్క్రీన్ ఫిలిం పైన చేస్తుంది. ఈ ఫిలిం పైన చేసినప్పుడు మిగతా వాటిని, అనవసరమైన విషయాలని తీసి పక్కకు పెట్టేస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది లైఫ్లో సక్సెస్ సాధించగలుగుతున్నారు కొంతమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే, ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే కారణం వాళ్ళకు కావాల్సిన విషయం పైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఓకే. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఇది నాకు అవసరం అని మీరు అనుకుంటే, బయట నుంచి ఎన్ని విషయాలు వచ్చినా, ఈరోజు మీరు హ్యాపీగా ఒక యాంకర్గా మీ లైఫ్లో ఇది నా కోసమే ఉంది అని మాట్లాడారనుకోండి, 100% ఇక్కడ రిజల్ట్ వస్తుంది. అలా మీ సబ్ కాన్షియస్ మైండ్ని ప్రిపేర్ చేశారు, రిజల్ట్ వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర నాకు అవసరమా, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నాతో పాటు ఉన్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుంది మీ సబ్ కాన్షియస్ మైండ్కి తెలుసు.
రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. పర్సన్స్ అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ అనేది లాంగ్ టర్మ్ మెమొరీ. మీ చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయం అనుకోకుండా ఏదో ఒక విషయం సడన్గా గుర్తొచ్చేసి మన మూడు ఎమోషన్స్ అన్నీ రైజ్ అయిపోతాయి. మనం సిచ్యువేషన్ని మార్చలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. అది ఏది మనం ఊహించకుండా, మనం ఆలోచించకుండా వచ్చేది కాదు. మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాము. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ విశ్వంలోకి ఇస్తే అది మీ దగ్గరికి వస్తుంది అని చెప్తున్నారు. ఎస్, మన ఆలోచన అనేది 100% సబ్ కాన్షియస్ మైండ్ స్వీకరించింది అనుకోండి, అది ఎంత పెద్ద కష్టమైనా పర్వాలేదు, 100% అది జరిగి తీరుతుంది. సబ్ కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉంది. ఓకే, అంటే రీసెంట్ టైమ్స్లో మనం వింటూ ఉంటాం మేనిఫెస్టేషన్ అని చెప్పేసి. ఈ మేనిఫెస్టేషన్కి ఈ హిప్నోథెరపీకి ఏదైనా లింక్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, 100% లింక్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు సార్. బయలుదేరగానే మీ థాట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఫర్ సపోజ్ నేను బయలుదేరిన తర్వాత టీవీ ఛానల్కి వెళ్తున్నాను, అక్కడ కెమెరా ముందు నేను మాట్లాడగలుగుతాను. ఏమవుతుందో ఏమో. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నా ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి. మాట్లాడే కెమెరా ముందు నేను నా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేకపోతాను. కానీ నిన్నటి నుంచి నా థాట్ ఏంటి అంటే, నా కంటెంట్ నాకు తెలుసు, ప్రతిదీ నాకు తెలుసు, కానీ నా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న థాట్ ఏంటి అంటే, నువ్వు 100% చేయగలుగుతావు. ఏదైనా ఒక్కసారి ఎంఎల్ రాజు నువ్వేదో ఆలోచిస్తున్నావే అనే ఆలోచన మన మైండ్కి జనరేట్ అవుతే ఇచ్చే పర్ఫార్మెన్స్లో తేడా వస్తుంది. ఓకే, ఎందుకు అఫర్మేషన్స్ అవసరం అంటే, నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఉన్నందుకు థ్యాంక్ యూ, నేను హ్యాపీగా ఉన్నందుకు థ్యాంక్ యూ. నేను ఫర్ సపోజ్ నాకు ఎంతైతే ఇన్కమ్ కావాలో, ఒక 5 lakhs ఇన్కమ్ కావాలనుకుంటున్నా, ఎవ్రీ మంత్ 5 lakhs ఇన్కమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఆరోగ్యంగా ఉన్నందుకు థ్యాంక్ యూ, నాకు ఎక్కువ క్లయింట్స్ వస్తున్నందుకు థ్యాంక్ యూ. అంటే అఫర్మేషన్స్ ఎందుకు చెప్తున్నాను? నా నెగిటివ్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయడానికి చెప్తున్నాను. ఓకే, ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ బ్రేక్ అవ్వకపోతే రోజు 60,000 ఆఫ్ థాట్స్ వస్తున్నాయి. ఈ 60,000 ఆఫ్ థాట్స్ నెగిటివ్గానే ఉన్నాయి. రిజల్ట్ ఎలా ఉంటుంది? నెగిటివ్గానే ఉంటుంది. ఎస్, కాబట్టి అఫర్మేషన్స్ అనేది అవసరం నెగిటివ్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయడం కోసం. ఈ అఫర్మేషన్స్ అలాగే రియలైజేషన్స్, సో ఏమన్నా డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటుందా? లేకపోతే అంటే మీరు అడిగింది లైక్ అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్, అఫర్మేషన్స్, రైట్. అఫర్మేషన్స్ ఇప్పుడు ప్రతిరోజు మనం ఒక అఫర్మేషన్ చెప్తున్నాం. ఏం చెప్తున్నాము? నేను 5 lakhs సంపాదిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఓకే, మీరు ఈ అఫర్మేషన్ మీ మనస వాచ కర్మన ఎక్కడ తేడా వచ్చినా కూడా మళ్ళీ రిజల్ట్ తేడా ఉంటుంది. మీరు ఇలా చెప్పారు, నేను 5 lakhs సంపాదిస్తున్నందుకు థ్యాంక్ యూ, వెనకాల ఒరే నువ్వు 5 lakhs సంపాదిస్తావా? అవును కదా, మా వాడు చెప్తున్నాడు, నేను ఎందుకు సంపాదిస్తా అనే థాట్ జనరేట్ అయింది అనుకోండి, మళ్ళీ ముందుకు వెళ్ళలేం. కానీ ఎప్పుడైతే అఫర్మేషన్స్ తీసుకున్నామో, నేను 5 lakhs సంపాదిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పాను, థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా నా మైండ్ ఏం చేస్తుంది? మనీ గురించి ఊహించేస్తుంది, నేను సంపాదిస్తున్నట్టు ఊహిస్తుంది. ఈ ఊహించేసిన తర్వాత నాకు కావాల్సిన అమౌంట్ నాకేంటి? పాజిటివ్గా అనుకున్నాను, అఫర్మేషన్ చేశాను, తర్వాత పాజిటివ్గా విజువలైజేషన్ చేశాను. రిజల్ట్ ఏముంటుంది? పాజిటివ్గానే ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం విజువలైజేషను లేకపోతే మన అఫర్మేషన్స్ అంటే నెగిటివ్ రాకపోవడం అంటూ ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరికి నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కొంటున్నాం? ఇప్పుడు నాకు నెగిటివ్ జనరేట్ అయిందండి, నెగిటివ్ జనరేట్ అవ్వగానే ఇమ్మీడియట్గా నేను దాన్ని బ్రేక్ చేస్తున్నానా, లేకపోతే అలాగే ఆ థాట్ తోటే ప్రయాణం చేస్తున్నానా? ప్రయాణం అలాగే సాగించాను అనుకోండి, రిజల్ట్ అనేది నార్మల్గా ఉంటుంది. కానీ ఒరే ఎంఎల్ రాజు, నీకింత అవసరం లేదురా బాసు, నువ్వు ఇలాంటివి ఎన్నో చూసావు, దానిలో నువ్వు బెటర్ రా నాయన, నీకంటే మించినోడు. ఇప్పుడు నాకు నేను చెప్పుకోవాలి కదండి, నేను అందరికంటే బెటర్ అని నేను చెప్పుకోకపోతే బయటికి వెళ్ళి నేను వర్క్ చేయలేను కదా. నేను హ్యాపీగా నా ఫేస్లో స్మైల్ అనేది లేకపోతే, నా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవ్వకపోతే నేను ఎలా వర్క్ చేయగలుగుతాను? ఎస్, ఏ పర్సన్ అయినా కూడా అలా పాజిటివ్ విజువలైజేషన్ వాళ్ళ మైండ్లో వస్తే రిజల్ట్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఓకే.
అంటే సామాన్య ప్రజల్లో కూడా ఈ హిప్నోథెరపీ మీద ఎందుకు కొంచెం నెగటివిటీ అనేది కూడా ఉందంటే? ఎస్ సార్. చాలా వరకి తెలుగు సౌత్ ఇండియాలో చాలా వరకి హిప్నోథెరపీ అనేది ఇంకా ఎంటర్ అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా హిప్నోథెరపీ అనేది కొద్ది మంది మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఇంకేదో అద్భుతమైన శక్తులు ఉన్నాయేమో, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్తే మనం కంట్రోల్ మిస్ అయిపోతామేమో అనే కాన్సెప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి కాదు కావాల్సింది. వాళ్ళకేంటి అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా మీ పర్మిషన్ లేకుండా నేను ఏ పనిని చేపియలేను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నన్ను హిప్నటైజ్ చేశారు. హిప్నటైజ్ చేస్తే నా అకౌంట్‌లో ఉన్న డబ్బులు మొత్తం మీకు కావాలనుకోని మీకు కొట్టేయాలంటే అది పాసిబుల్ అవుతదా? నో సార్. పాసిబుల్ లేదు కదా సార్? నో. ఇప్పుడు నేను అది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మీరు నా దగ్గరికి మీ ముందే ఒక మాట చెప్పాను సార్, మీరు మా దగ్గరికి వచ్చి మా ముందు కూర్చుంటే నేనేమైనా చేయగలుగుతాను. మీరు ఆ సిచ్యువేషన్లో మీ మైండ్ కామ్గా కూర్చున్నారు, ఎక్కడో ఒక దగ్గర లే ఈయన నన్ను ఏం చేస్తాడు అనే థాట్ ఎక్కడైనా జనరేట్ అయ్యింది అనుకోండి, అంటే అట్లని కూడా మీరు నార్మల్గా నేను ఇప్పుడు ఎవరినైనా నేను ట్రాన్స్లోకి తీసుకెళ్ళాను, మీ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత మీలో ఉన్న అంటే మనకు కావాల్సిన విషయాలు మాత్రమే రాబట్టాలి, వాళ్ళని ఇంకా ఏదో చేద్దాము వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ తీసుకొని అన్నీ నిజాలే చెప్పియాలి అని అనుకుంటే ఈరోజు పోలీసు వాళ్ళకి చాలా ఒక ఆయుధమే దొరికినట్టుగా ఉండేది. ఎగ్జాక్ట్లీ. కానీ మీ పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని కాన్ఫిడెన్స్ మీలో ఇంప్రూవ్ చేయగలుగుతాను, మీ మెమొరీ ఇంక్రీజ్ చేయగలుగుతాను, లేకపోతే మీలో స్ట్రెస్ ఉంది దాన్ని రిలీఫ్ చేయగలుగుతాను, యాంగ్జైటీ ఉంది దాన్ని తగ్గించగలుగుతాను. సైకోసోమాటిక్ ఇష్యూస్ని సక్సెస్ఫుల్గా తగ్గించడానికి హిప్నోథెరపీ ఉపయోగపడుతుంది. కానీ ఏదో ఇక్కడ అద్భుత శక్తులు ఉన్నాయి, నేనేదో నన్ను అక్కడికి పోగానే ఏదో చేసేస్తాడు సినిమాలో చూసినట్టు ఎక్కడా జరగదు. కానీ ర్యాపిడ్గా మిమ్మల్ని ఒక 5 minutesలో నేను ట్రాన్స్లోకి తీసుకెళ్ళొచ్చు, అక్కడ మీ మెమొరీని ఇంక్రీజ్ చేయొచ్చు. అది మీరు చూస్తుంది అంతా కూడా కొంచెం డిఫరెంట్గా చూపెడతారు కాబట్టి అదైతే జరుగుతుంది.